I
Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడుదరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ద మస్టర్డ్ సీడ్ జీసస్ సేయింగ్స్ యొక్క అంతరార్థాలని, దానిలో ఉన్న రహస్యాలని మనకు విశేషంగా విశ్లేషిస్తున్నారు. ధ్యానపరంగా, ఆధ్యాత్మికంగా మరింత ఉన్నత స్థితికి వెళ్ళడం కొరకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ లెట్ us go to the topic. జీసస్ ఏమన్నారంటే, ఆయన శిష్యులకి చిన్న చిన్న కథలు చెప్తూ ఉంటారు. అవి లిటరల్గా కొన్ని మీనింగ్లు, డైరెక్ట్ మీనింగ్లు తీసుకోవడానికి అవదు. దాని అంతరార్థాలు ఓషో గారు వివరిస్తారు. జీసస్ ఏమన్నారంటే, ఒక మనిషి ఒక డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాడు గెస్ట్కి, ఫ్రెండ్స్కి. వారందరినీ ఇన్వైట్ చేయమని చెప్పేసి ఫ్రెండ్స్ని గెస్ట్గా పిలుస్తున్నారు డిన్నర్కి, రాత్రిపూట భోజనానికి. వారికి ఆహ్వానం పంపేయాలని చెప్పి సర్వెంట్ని పంపించారు. సర్వెంట్ ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళి ఏమని అడిగా అంటే, మా యజమాని మిమ్మల్ని డిన్నర్కి పిలిచారు, రమ్మన్నారు అన్నాడు. అప్పుడు అతను మొట్టమొదటి అతను ఏమన్నాడంటే, నాకు బిజినెస్ పని ఉంది, కొంచెం కొన్ని ఆర్డర్స్ తీసుకోవాలి ఈవినింగు, కాబట్టి నేను రాలేను, నన్ను క్షమించండి అని చెప్పమన్నాడు. సరే, రెండో అతని దగ్గరికి వెళ్ళాడు. రెండో అతని దగ్గరికి వెళ్ళి, మా యజమాని రాత్రికి డిన్నర్కి రమ్మన్నారండి అని అంటే, అతను ఏమన్నాడంటే, నేను ఇల్లు కొనుక్కున్నాను, కాబట్టి ఈరోజు నేను రాలేను, నాకు సమయం లేదు, నన్ను క్షమించమని చెప్పండి అని అన్నాడు. సరే, ఇంకొక అతని దగ్గరికి వెళ్ళాడు. అతను కూడా ఇన్వైట్ చేశాడు. చేస్తే అతనేమన్నాడు, నేను
మ్యారేజ్ చేసుకుంటున్నాను, ఆ అరేంజ్మెంట్స్లో ఉన్నాను. ఆ అరేంజ్మెంట్స్లో డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు వేరే వాళ్ళకి. వాళ్ళంతా వస్తున్నారు, మీ యజమానికి చెప్పు నేను రాలేనని, క్షమించమని చెప్పు అన్నాడు. మళ్ళీ ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు. ఏమండి మా యజమాని భోజనానికి పిలిచారు రాత్రి పూట డిన్నర్కి అని అంటే, లేదు నేను కొత్తగా పొలం కొన్నాను, నేను మళ్ళా అవన్నిటికీ రెంట్స్ అవి కట్టాలి, నేను రాలేను, క్షమించమని చెప్పండి అని చెప్పాడు. సరే వింటే వచ్చాడు. వచ్చి మీరు ఎవరినైతే పిలిచారో వారంతా క్షమించమని అడిగారు, డిన్నర్కి రాలేను అన్నారు అన్నాడు. అయితే ఆ యొక్క యజమాని ఏమన్నాడంటే, రోడ్డు మీదకి పోయి వెళ్ళి అక్కడ ఎవరు కనపడితే వారిని తీసుకురండి. ఈ యొక్క వ్యాపారస్తులు లేకపోతే వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేదు, నా తండ్రి రాజ్యంలోకి ప్రవేశించలేరు అన్నాడు. అయితే జీసస్ చెప్పేటువంటి ఈ కథలో దీంట్లో కొంత మైండ్ గురించి ఉంటుంది, అంతేగాని వ్యక్తిగతంగా ఎవరిని అనలేదు. అక్కడ ఎవరిని పర్సనల్గా చెప్పడం కాదు. మైండ్ లిటరల్గా తీసుకోకూడదు. జీసస్ చెప్పే కొన్ని పాయింట్లను లిటరల్గా తీసుకోకూడదు, ఉన్నట్టుగా తీసుకోకూడదు. దేవుని రాజ్యం అనగానే, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనగానే కింగ్డమ్ అనేసరికి పొలిటికల్ అయిపోయి అతన్ని అనుమానించారు. ఇలా డిఫరెంట్గా లిటరల్గా తీసుకోవటం వలన మీనింగ్ చెడిపోతుంది. ఇదేమైంది, దీన్ని లిటరల్గా తీసుకోకూడదు. దీన్ని బాగా ఒక సంకేత రూపంలో ఉంటాయి గురువులు చెప్పే మాటలు. ఈ గురువులు ఈరోజు చెప్పే మాటలు ఎలా ఉందంటే, పర్టికులర్ టైప్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క మనస్తత్వం. నిజంగా ఎగ్జాక్ట్గా వ్యాపారం చేసేవారు లేదా బిజినెస్ అంటే అమ్మకాలు కొనుగోలు చేసేవారు, బిజినెస్ మ్యాన్ డిఫరెంట్ టైప్గా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అది కాదు. అయితే టైపు ఆ యొక్క ఆలోచించే విధానం, మన మానసిక స్థితి పర్టికులర్ టైప్ అనేది దాదాపు 99% మంది ఇలానే ఉంటారు. అందరూ ఆ బిజినెస్ డైరెక్ట్గా బిజినెస్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఇంకా వేరేదైనా ఎన్నో చేయొచ్చు, కానీ మైండ్ అంతా కూడా బిజినెస్ మైండే ఉంటుంది. నాకేమిటి లాభం, నాకేమిటి సంగతి అని అన్నట్టుగా ప్రతిదానికి ఉంటుంది. సో ఇది అవగాహన చేసుకోవాలి. ఎవరు బిజినెస్ మ్యాను, ఎవరు అమ్ముతాడు కొనుక్కుంటాడు, ఇవన్నీ ట్రేడింగ్ చేస్తాడు అని. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ అంటే బిజీగా ఉన్నాడు, దేంతో పనికి మారిన విషయాలతో బిజీగా ఉండటం. ఇంచుమించు దాదాపు చాలామంది ప్రాధాన్యత లేని వస్తువులు వెంటే పడిపోతూ ఉంటాం. నిజంగా అక్కడ మనం బిజినెస్ చేయక్కర్లేదు, వ్యాపారం చేయక్కర్లేదు, కానీ మనం వెరీ బిజీ, అనవసరమైన విషయాలతో వెరీ బిజీ. పనికొచ్చే పని ఒకటి చేయము, వెరీ బిజీ. ఏదో బయట ఆ పనులు ఈ పనులు ఉన్నాయి అని అంటూ ఉంటాం. వెరీ బిజీ, ఆలోచనలతో బిజీ, అన్నిట్లోనూ బిజీ. తన గురించి తాను పట్టించుకోడు, పక్క విషయాల మీద వెరీ 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 బిజీ. ఇది అక్కడ ఉన్నటువంటి విచిత్రమైన విషయం. ఇది నెవర్ కాన్షియస్గా ఉండడు, తన గురించి తాను పట్టించుకోడు, కంప్లీట్ మర్చిపోతాడు తన గురించి. ఈ ప్రపంచంలో తాను ఒక తప్పిపోయిన వ్యక్తిలాగా అయిపోతాడు. ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చాడో ఏమో తెలియదు, అసలు ఈ ప్రపంచంలో మిస్ అయిపోయాడు. వాడు ఎక్కడున్నాడో తెలియదు. వాడు ఆలోచన డబ్బు మీద ఉంటుంది, సంపాదన మీద ఉంటుంది, అన్నీ కూడబెట్టుకోవడం మీద ఉంటుంది, కానీ కాన్షియస్గా ఉండడం. ఎందుకంటే కాన్షియస్ అనేది ఒక వస్తువు కాదు, అది బయట దొరికేది కాదు. అమ్మకాలు కొనుగోలు చేసేది నాకు కాన్షియస్ ఉంది కొనుక్కోండి అని చెప్పేది లేదు.
మనం కొనుక్కోవడానికి లేదు, అమ్మడానికి లేదు. అది ఉపయోగం లేదు. కాన్షియస్ ఈ విధంగా అనుకుంటాడు ఆ బిజీ మ్యాన్. అతను నాకు ఏమిటి ఉపయోగము అని. కవితలు ఉన్నాయండి, కవితలు చెప్తానండి అంటే కవిత చెప్పుకుంటే కడుపు నిండుతుందా ఏమిటి అని. ఆధ్యాత్మికత పేరుతో ఏంటంటే కడుపు నిండుతుందా ఏమిటి, డబ్బులు వస్తాయా ఏమిటి అని అడుగుతారు. దేవుడే ఏం అర్థం లేదు, దేవుడి సంగతి నాకు చెప్పవాక అంటాడు. అది ఎందుకంటే ఈ కాన్షియస్ కానీ, పొయిట్రీ కానీ, ఆధ్యాత్మికత కానీ, దేవుడు కానీ మనం అమ్మకానికి పెట్టడానికి లేదు. ఇప్పుడు ప్రతిదీ అమ్మకానికి పెడుతున్నారంటే అది వేరే, నేను దాని గురించి మనం నో కామెంట్. ఆన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఆబ్జెక్ట్స్ అమ్ముకోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ గాడ్ కెనాట్ బి సేలబుల్. డివినిటీ, ఆమ్నిపోటెంట్, ఆమ్నిషియట్, ఆమ్ని ప్రెజెన్స్ అనేటువంటి అవన్నీ అంతరంగ లక్షణాలే. అవి ఎక్కడ నువ్వు అమ్ముకుంటావు? నీలో నా కాన్షియస్ అనేది ఏంటిది? అది ఆ యొక్క గురువులు చెప్పేవన్నీ పొయిట్రీనే చెప్తారు, వారు ఆధ్యాత్మిక విషయాలే చెప్తారు. కానీ ఈ యొక్క మైండ్ ఏం చేస్తుంది? యూ కెనాట్ ఎర్న్ మనీ, వాటి ద్వారా డబ్బులు ఏమొస్తాయండి? ఎందుకు? డబ్బు ఎక్కువ ప్రాధాన్యత. తను తాను అమ్మేసుకుంటాడు డబ్బు కోసం. తను తాను పోగొట్టుకుంటాడు, జీవితం అంతా నాశనం చేసుకుంటాడు, వినాశనం చేసుకుంటాడు. జీవితం అంతా ఏం చేస్తూ ఉంటాడు? అక్యుములేట్ మనీ 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 అని అక్యుములేట్ చేసుకుంటూ ఉంటాడు. ఇది మైండ్, ఇది టైప్, స్వభావం యొక్క టైప్. అది ఈ టైప్ ఉంది, ఈ క్యారెక్టరిస్టిక్ అంతా ఈ టైప్లో ఉంది. ఇప్పుడు సపోజ్ ఒక మనిషి, ఇద్దరు వ్యాపారస్తులు కలిశారనుకుందాం, 2 బిజినెస్ మ్యాన్ మార్కెట్లో. అది పీక్ సీజన్లో ఉంది. ఆ సంవత్సరంలో అది సంవత్సరానికి ఒకసారి పీక్ సీజన్ వస్తుంది. ఆ సీజన్ చాలా హడావిడిగా ఉంటారు. అయితే ఒకతను ఏమన్నాడంటే, ఒకతను చనిపోయాడు వ్యాపారస్తుడు మార్నింగ్ అని. ఇప్పుడు ఎందుకు తొందరగా చచ్చిపోవడం? మిడిల్ ఆఫ్ ది సీజన్లో చచ్చిపోయాడు ఏంటి, మనకి టైం వేస్ట్ అని. అక్కడ ఆఖరికి ఆ వ్యాపారస్తుడికి డెత్ కూడా, లైఫే మీనింగ్ఫుల్ లేదు, ఇంకా డెత్ ఎక్కడ మీనింగ్ఫుల్గా ఉంటుంది? ఓన్లీ సీజన్ ఈజ్ మీనింగ్ఫుల్. అక్కడ పీక్ సీజన్గా ఉంది, వ్యాపారం బాగా జోరుగా జరుగుతుంది. వ్యాపారం జోరుగా జరిగే సమయంలో వాడు పొద్దున్నే చచ్చిపోయాడట. ఇంకా అదేంటి అలా చచ్చిపోవటం? అర్థం లేని మరి. అంత డబ్బులు లెక్క వేసుకుంటారు. ఈ మెజర్మెంట్ ఈజ్ మనీ. డబ్బులతో లెక్క వేస్తారు. మనిషి డబ్బుతో లెక్క పెడతారు. నువ్వు ఎంత సంపాదించావు అనే దాని మీద, హౌ మచ్ యూ హ్యావ్ గాట్. నువ్వు సంపాదించలేదా? అయితే నువ్వు వ్యాపారం చేసి ఏమి మీనింగు? అర్థం లేదు నీ వ్యాపారానికి అని. నీకు డబ్బు ఉంటేనే ప్రాధాన్యత, డబ్బు లేకపోతే నువ్వు ఊడివి కాదు. ఆ డబ్బు ఉంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నీ యొక్క అంత ఆస్తి ఉంది, ఎన్ని కోట్ల ఆస్తి ఉందా అంటే రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే లేదు. మొత్తం డబ్బంతా పోయింది, అసలు నీ ముఖం వెంక చూడరు. ఇలాగే జరిగింది ఒకసారి. ఒక రిచ్ మ్యాన్ వెంటనే పేదవాడైపోయాడు. భార్యకి చెప్తున్నాడు, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, 50 ఫ్రెండ్స్ ఉన్నారు అని.
చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు. 50% మంది అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే మిగిలిన ఒక 50% మంది 50% వాళ్ళు వెళ్ళిపోయారు. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 50 మంది వదిలి వెళ్ళిపోయారు. ఎందుకంటే నేను పేదవాడిని అయిపోయాను. మిగతా 50 మందికి తెలియదు నేను పేదవాడిని అనే సంగతి. అది అందరూ వెళ్ళిపోతారు, ఎవరు నీతో ఉండరు. ఎప్పుడైతే నువ్వు పేదవాడివి అయిపోయావు, వ్యాపారం వ్యాపారం ఆఖరి ఫ్రెండ్షిప్ కూడా వ్యాపారం అయిపోయింది. యూ కెనాట్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్ విత్ ఏ బిజినెస్ మ్యాన్. వాడు లాస్ అయ్యాడు, పాపర్ అయిపోయాడంటే వాడు జోలికి ఎవరు రాను కూడా రాడు. డబ్బు ఉంటేనే అందరూ ఫ్రెండ్స్ వస్తారు. డబ్బు లేదు ఇంకంతే సంగతి. ఆ యొక్క స్నేహం మాయమైపోయింది. అయితే నువ్వు ఎక్కడ దేనితో రిలేట్ కావు? నువ్వు బిజినెస్ మ్యాన్ కావు. యూ కెనాట్ రిలేట్ టు బిజినెస్ మ్యాన్. దట్ ఈస్ ఇంపాసిబుల్. యూ కెనాట్ బి ఎ వైఫ్. నువ్వు ఆ భార్యవి కాలేవు. యూ కెనాట్ బి ఏ హస్బెండ్. నువ్వు హస్బెండ్ కాలేవు డబ్బు లేకపోతే. యూ కెనాట్ ఏ సన్. ఆఖరికి ఫాదర్ టు ఏ బిజినెస్ మ్యాన్. యూ కెనాట్ బి ఏ ఫాదర్ టు ఏ బిజినెస్ మ్యాన్. ఎందుకంటే వీళ్ళంతా ఒక తండ్రి కూడా కాలేడు బిజినెస్ మ్యాన్కి. ఎందుకంటే ఆవిడ డబ్బు లేకపోతే ఇంక అంతే సంగతి. ఎవ్రీథింగ్ రిలేట్స్ మనీ. ఈ పాయింట్ టార్గెట్ మనీ. ఆ కొడుకు డబ్బు సంపాదన మొదలుపెట్టాడు అనుకోండి, ఆ కొడుకు విలువైన వాడు. తండ్రి బాగా సంపన్నుడు అనుకోండి, ఆ తండ్రి విలువైన వాడు. అతని కనుక పేదవాడైతే ఎవరు అతను పట్టించుకోరు. ఆయన మీ తండ్రి అని ఎవరు గుర్తుపట్టకూడదు. ఆ పేదవాడు అయితే తండ్రి ఇలా ఉంటుంది. సో దేవుడు అనేవాడు ఒక వస్తువు కాదు. అది ఇక్కడ మనం చెప్పుకునేది. నీ లోపల ఉన్నాడు దేవుడు. నీ లోపల చైతన్యం ఉంది, నీలో ఆధ్యాత్మికత ఉంది. కానీ వాస్తవంగానే ఏం జరుగుతుంది ఎవ్రీడే లైఫ్లో? ఆ తండ్రి గొప్పవాడైతేనే, అందరికి గుర్తింపు వస్తేనే ఆ తండ్రికి విలువ. అదే పేదవాడైతే, బెగ్గరైతే, అడుక్కునేవాడైతే ఎవరు గుర్తుపట్టరు. డబ్బు ఉంటేనే ఆ తండ్రి, ఆఖరికి కొడుకుకు కూడా ఆ తండ్రి గుర్తుకొస్తాడు డబ్బు ఉంటే. డబ్బు లేకపోతే ఆయన ఎవరో నాకు తెలియదు. ఇది టైప్ అన్నమాట. ఈ టైప్ గురించి జీసస్ చెప్తున్నారు, బిజినెస్ మ్యాన్ టైప్. ఈ బిజినెస్ మ్యాన్ టైపు ఉండేవాడు డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చేవాడు ప్రేమించలేడు. ప్రేమిస్తే అనేది డబ్బుకు వ్యతిరేకమవుతుంది ఈ ప్రపంచంలో. కానీ ప్రేమ ఎక్కడిది? నీలో ఉన్న దాన్ని ప్రేమిస్తుంది. అవతలి లోపల ఉన్న వారిని ప్రేమిస్తుంది. ఇది ఫిజికల్ లవ్ కాదు. లవ్ అనేది షేరింగ్. పైగా దాచుకోదు లవ్. షేరింగ్ అంతా పంచిపెట్టేస్తుంది. నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తుంది ప్రేమతో. నువ్వు ఎవరైనా కానీలే. అదే బిజినెస్ మ్యాన్ టైప్ ఉన్నవాడు ఎవరు ఇప్పుడు ప్రేమికులు కాడు. ఆ బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తాడు. ఏమని ఆలోచిస్తాడు? నేను ప్రేమిస్తే నాకేమిటి? ప్రేమ పిచ్చిది. ప్రేమ సమయం వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు ఖర్చు అవుతాయని. ఎంత నాన్ సెన్స్! నీ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? టైం అంటే మనీ. ఈ విధంగా ఆలోచిస్తాడు బిజినెస్ మ్యాన్. అయితే ఒక విచిత్రమైన విషయం ఉషా గారు చెప్తున్నాను. ఒక మనిషి, ఓ బిజినెస్ మ్యాన్ 100 క్లాక్లు కొన్నాడు, గడియారాలు. అన్నీ ఇంటి చుట్టూ పెట్టాడు. అడిగారు, ఏంటండి ఏం చేస్తున్నారు మీరు? నేను విన్నాను టైమ్ ఈజ్ మనీ అని. అంచేత ఈ టైము
తెలిపే వాచీలు ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగా బెనిఫిట్ వస్తుందేమో అని పెట్టాడు. అంతే, వ్యక్తులు కాదు కావాల్సి. వాల్ క్లాకులు 100 వాల్ క్లాకులు కొంటే ఆ టైం ఈజ్ మనీ కాబట్టి అంత అంత టైం వస్తుంది, అంత డబ్బు వస్తుందా? ప్రేమ అనేది వ్యక్తులతో ఉంటుంది, డబ్బుతో ఉండదు. డబ్బు అనేది మనసుకు సంబంధించిన వ్యవహారం. ద మనీ ఓరియంటెడ్ మైండ్ ఈజ్ కన్సర్న్ విత్ థింగ్స్. లవ్ ఓరియంటేషన్ అంటే వ్యక్తులు కావాలి. మనీ ఓరియంటెడ్ మైండ్ ఏంటి? అన్ని వస్తువులు కావాలి. ప్రేమకి వ్యక్తులు కావాలి. మనీ ఓరియంటెడ్ మైండ్ ఎప్పుడు కూడా కంటిన్యూ బిజీగా ఉంటుంది, విశ్రాంతిగా ఉండడు, అవిశ్రాంతిగా ఉంటాడు, రెస్ట్లెస్గా ఉంటాడు. ఇంకా ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి, దానికి అంతులేని వ్యవహారం. ప్రేమించేవాడు ఎలా ఉంటాడు? విశ్రాంతిగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు. కానీ డబ్బు వెంట పడేవాడు రెస్ట్లెస్గా ఉంటాడు. ఇంకా వాడికి విశ్రాంతి అనేది లేదు, దేంట్లోనూ సంతృప్తి అనేది లేదు. అది ఆత్మకు తృప్తి ఇవ్వదు. డబ్బు అనేది ఆత్మకు తృప్తి ఇవ్వదు. ఆ ఆత్మ ఇప్పుడు ఖాళీగానే ఉంటుంది, శూన్యంగానే ఉంటుంది. కానీ దాంట్లో ఏ విషయాలు వేసినా శూన్యమే. ఆ ఆత్మకు తాకలి వస్తువులన్నీ కూడబెట్టుకున్నా అది ఇంకా ఖాళీనే ఉంటుంది. ఎంత డబ్బైనా సంపాదించు, ఎన్ని కోట్లను సంపాదించు, నీ ఆత్మ ఖాళీగానే ఉంది. నువ్వు ఎంత సంపాదించినా ఆత్మకు తాకలి అవి. మోర్ యూ బికమ్ అవేర్ దట్ యు ఆర్ ఎంప్టీ, శూన్యం. అంతా సంపాదించిన తర్వాత చివరికి ఏమైంది? ఏమీ లేదు. నీ ఖాళీ చేతులే ఉంటాయి. డబ్బు ఉంది, కానీ నిన్ను పోగొట్టుకున్నావు. డబ్బు కోసం నువ్వు పోగొట్టుకున్నావు. నీవు జీవిత పర్యంతం అంతా కూడా ఇలానే గడిచిపోయింది. వాస్తవాన్ని దర్శించటం లేదు. అంచేత దుఃఖంలో ఉన్నావు నువ్వు పైపెచ్చు. మనిషి అంటే ఆ బిజినెస్ మ్యాన్ టైపు మనిషి రన్ ఆఫ్టర్ మనీ, 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 మోర్ అండ్ మోర్. టార్గెట్ అంతా కంప్లీట్లీ ఫర్గెట్ హిమ్సెల్ఫ్. టార్గెట్ మీదే ఉంది, డబ్బు మీదే ఉంది, కానీ తను తాను మర్చిపోయాడు. డబ్బు తప్ప మరొకటేం లేదు. ఆ డబ్బులు పిచ్చిలో పడి, డబ్బు వ్యామోహంలో పడి తను తాను మర్చిపోయాడు. అది తీవ్రమైన మత్తు వస్తుంది. ఆ డబ్బు సంపాదన అనేది ఇంకా మత్తు ఎక్కువైపోతుంది. ఆల్వేస్ బిజీ. బిజీనెస్ మ్యాన్ ఆల్వేస్ బిజీ అబౌట్ నోథింగ్. శూన్య, చివరికి ఏమి లేదు, శూన్య అవుతుంది అని సంగతి తెలియదు వానికి. సో ఐ సే అబౌట్ నోథింగ్ బికాస్ ఇన్ ద ఎండ్ ఇట్ ప్రూవ్స్ నోథింగ్. ఏమీ లేదు, శూన్య. చివరికి ఏమీ లేదు, చివరికి మిగిలేది ఏమీ లేదు, ఖాళీ. నువ్వెంత ఏం చేసినా. అయితే all that you possess proves to be as if you are making drawing on water. అంటే చివరికి వాడికి ఏం తెలుస్తుంది? నేను గీసిన ఈ చిత్రం అంతా నీటి మీద గీసిన డ్రాయింగ్ నీటి మీద గీస్తూ ఉంటేనే మాయమైపోతుంటాడు. అది కంప్లీట్లీ ఫర్గెట్ చేసి మర్చిపోయాడు. డ్రాయింగ్ గీస్తున్నాడు, వాటర్ మీద డిసప్పేర్ అయిపోయింది. ఈ లోపల చావు వచ్చేసింది. నువ్వు చేసే పనులంతా కూడా శూన్యమైపోయినాయి, జీరో అయిపోయింది. అంచేత డెత్ వచ్చి ఏం చేసింది? నువ్వు సంపాదించిందంతా వదిలించేసి నిన్ను పట్టుకోవచ్చు. అంటే I would like to tell you that only the businessman dies, nobody else. ఆ బిజినెస్ మ్యాన్ చచ్చిపోయాడు, ఎవరు చచ్చిపోలేదు, వాడే చచ్చిపోయాడు.
99% పీపుల్ ఇలా చచ్చిపోతూనే ఉన్నారు. ఓన్లీ ద బిజినెస్ మ్యాన్ డైస్ బికాస్ ఓన్లీ ఈ అక్యుములేట్ థింగ్స్. ఈ మైండ్ టైప్ గురించి మాట్లాడుతున్నారు. బిజినెస్ మ్యాన్ అంటే నిజంగా వ్యాపారస్తులు చచ్చిపోతారని చెప్పడం లేదు ఇక్కడ. డెత్ కెన్ స్నాచ్ ద థింగ్స్ అవే. నువ్వు వస్తు సంపాదనలో ఉన్నావు, అవి కావాలి ఇవి కావాలని ఎంట పడుతున్నావు, అవన్నిటిని వదిలించి తీసుకుపోతావు. డెత్ కెనాట్ టేక్ ఎవర్ లవ్. నీ ప్రేమను తీసేయలేదు, నీ ప్రార్థనని తీసేయలేదు, నీ ధ్యానాన్ని మెడిటేషన్ని తీసేయలేదు డెత్. నీ దేవుడిని నుంచి దూరం చేయలేదు. కానీ బిజినెస్ మ్యాన్కి ఇవేమి ప్రేమ ఇంట్రెస్ట్ లేదు, ప్రార్థన మీద ఇంట్రెస్ట్ లేదు, మెడిటేషన్ మీద ఇంట్రెస్ట్ లేదు. బిజినెస్ మ్యాన్ టైప్ వాడికి దేవుడి మీద ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ బిజినెస్ మ్యాన్ ఇంట్రెస్ట్ దేవుడి మీద పెట్టాడు అనుకోండి, అది బిజినెస్ మీదే పెడతాడు. దేవుడి మీద ఇంట్రెస్ట్ ఎక్కడ? బిజినెస్ మీదే ఉంటుంది. దేవుడి పేరు మీద బిజినెస్ చేద్దామనే దాని మీదే ఉంటుంది, అంతే. ఒకసారి ఏమైందంటే వాతావరణం తుఫాన్ వాతావరణం లాగా ఉంది. ఏరోప్లేన్ తప్పిపోయింది ఆ వాతావరణంలో. ఒక అంత మంచు, దట్టమైన మంచు, అందరూ భయపడిపోతున్నారు. ఆ విమానంలో ఒక మినిస్టర్ ఉన్నాడు. అతను తప్ప అందరూ ఏడుస్తున్నారు, చెమటలు పట్టేసి. ఆ ప్రమాదమైన పరిస్థితులు ఏ క్షణంలోనైనా చావు వచ్చేసింది. ఆఖరికి ఆ పైలట్ కూడా చెమటలు పట్టేస్తున్నాయి. అప్పుడు ఆ మినిస్టర్ టోల్డ్ ఎవ్రీబడి టు నీల్ డౌన్ అండ్ ప్రే. ప్రార్థించండి అని. అందరూ మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. దే ఆల్ ఎక్సెప్ట్ ద బిజినెస్ మ్యాన్, స్మాల్ మ్యాన్. మినిస్టర్ అయితే నీల్ అండ్ స్టార్టెడ్ ప్రేయింగ్, ప్రార్థన చేస్తున్నారు. ఆ బిజినెస్ మ్యాన్ అడిగాడు, ఏం ఆయన ఎందుకు ప్రార్థన చేయటం లేదు? క్షమించండి ఫాదర్, నాకు ఇక్కడ మినిస్టర్ అంటే మంత్రి కాదు, ఇక్కడ ఈ యొక్క క్రిస్టియన్ దాంట్లో వాళ్ళని కూడా మినిస్టర్ అంటారు. సో ఇక్కడ ఈయన ఫాదర్ అన్నమాట. ఫాదర్, క్షమించండి ఫాదర్, నాకు ప్రార్థించడం ఎలాగో తెలియదు, నేను ఎప్పుడు ప్రార్థనే చేయలేదు. అయ్యా, నాకు ఇప్పుడు నీకు ప్రార్థించడం ఎలాగో చెప్పడానికి టైం కూడా లేదు. ఏ క్షణంలోనైనా ఈ యొక్క ఏరోప్లేన్ కూలిపోతుంది, ఏ క్షణంలోనైనా. ఓకే, ఈ సమయం లేదు, నువ్వు కనీసం నువ్వెవరికి ఆ చర్చిలో ఉన్నానని అనుకోవాలంట. అక్కడ వెళ్ళి చర్చిలో ఉన్నాను అనుకోగానే అక్కడ అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు. ఒక పక్క డబ్బు, అది చూడండి, చర్చిలో ఉన్నాడు కదా, చర్చిలో నువ్వు ఏదో చేస్తున్నావు, పని చేస్తున్నావు అనుకోవాలంటే వెళ్ళి ఆ చర్చిలో డబ్బులు కలెక్ట్, అక్కడ ఇది చర్చి కదా అని ఆ ఏరోప్లేన్లో ఉన్న వారి దగ్గర అందరూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు. ఆఖరికి నువ్వు చర్చిలో ఉన్నా ప్రార్థించడం రాదు, ఊళ్ళో ఉన్నా ప్రార్థించడం రాదు, ఎక్కడ ఉన్నా ప్రార్థించడం రాదు. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్. అది అక్కడ నా విషయం. సో ఈ యొక్క సత్యం తెలుసుకోవటం కోసమే జీసస్ చెప్పేవన్నీ ఇలాంటివే చెప్తున్నాడు. ప్రతిక్షణము ఒక పక్క మరణం ఆసన్నమవుతున్నా, దగ్గరికి వస్తున్నా, ఈ కనెక్టెడ్ మనీ, లాస్ట్ మూమెంట్, ఫోకస్ అంతా కూడా డబ్బు మీదే ఉంది. దీన్ని అవగాహన చేసుకోవాలి. ఈ సెంటెన్స్
అందుకోసం జీసస్ ఏమన్నాడు, గాడ్స్ ఇన్విటేషన్ ఈజ్ ఆల్వేస్ దేర్. దేవుని యొక్క ఆహ్వానం ఎప్పుడూ ఉంది. చాలాసార్లు ఆయన వచ్చాడు, తలుపు తడుతున్నాడు. దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు, తలుపు తడుతున్నాడు, నీ తలుపును తడుతున్నాడు, రండి, భోజనానికి రండి, రాత్రి భోజనానికి రండి అని. కానీ యు ఆర్ వెరీ బిజీ, నువ్వు పోలేవు, నిన్ను క్షమించమని అడిగావు. అలాగే నీ గురించి నువ్వు ఆలోచించు, ఏం జరుగుతుంది. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఒక ఆహ్వానం వచ్చేది, ఆహ్వానం పిలిచారు, నేను నిజంగా నువ్వు పోతున్నావా? నీకు చాలా విషయాలు ఉన్నాయి, చేయాల్సిన విషయాలు ఉన్నాయి, ఫినిష్ చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అది కదా ముఖ్యం. నువ్వా ఫినిష్ చేయలేవు, ఇప్పటికీ ఏది పూర్తవుతుంది, దానికి అంతు లేదు. అంచేత ఆహ్వానాన్ని రిజెక్ట్ చేస్తాం. నేను రావాల్సిందే, రావడానికి ఇష్టమే రావడానికి, కానీ చాలా విషయాలు ఉన్నాయి. మరి ఎందుకని రావాలని ఉంది, కానీ రాలేకపోయాను. ఇంకా అంతకన్నా ఇంకెక్కువ విషయాలు నాకు ఉన్నాయి, చేయాల్సిన విషయాలు. సో దేర్ ఈజ్ సమ్ మ్యారేజ్, గో, యూ హ్యావ్ టు గో. కానీ మ్యారేజ్ ఉంది, అయినా కానీ బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్, బిజినెస్ రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ల్యాండ్ కొనుక్కున్నాను, అక్కడ రెంట్ వసూలు కదా అని ఇంకేదో ఉంది రకరకాలు చెప్తారు. గాడ్ అనేది మొదటి ప్రాధాన్యత కాదు, లాస్ట్ ప్రాధాన్యత బిజినెస్ మ్యాన్కి. అలా అని చెప్పి లాస్ట్ అన్న వస్తారంటే అది కూడా బిఫోర్ డెత్, అతను వచ్చే లోపలే మరణం వచ్చేస్తుంది. అంచేత బిజినెస్ మ్యాన్ టైప్కి గాడ్ అనేది ఉపయోగం లేని మాటలు, యూస్లెస్ థింగ్స్. సో వై మెడిటేషన్, ఏమిటి దానివల్ల ఏమిటి ఉపయోగం, ఇలాంటి అడిగే వాళ్ళ గురించి ఇంకా మరిన్ని విషయాల గురించి రేపు ఎపిసోడ్లో చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యాపీ డే టు యూ ఆల్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుసుకుంటాం.